హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే మనం అయితే రియల్మీ వాళ్ళైతే కొత్త ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిండు. రియల్మీ GT8 Pro ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిండు. వీటిని అయితే OnePlus ఓప్పోకి అయితే కాంపిటీషన్ అయితే తీసుకొస్తారు ఈ ఫోన్ అయితే. మరి చూద్దాం మరి ఈ ఫోన్ అయితే వాటికంటే మంచిగా ఎట్లున్నదని మొత్తం ఈ వీడియోని అయితే నేను చెప్తా. వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మరి ఇక్కడైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే రియల్మీ GT8 Pro బాక్స్ అయితే బాక్స్ చూడడానికి అయితే ఇట్లనైతే ఉన్నది. మరి దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. మరి కాకపోతే కెమెరాస్కి అయితే మనకి 2 స్క్రూస్ అయితే ఇచ్చి స్క్రూస్ తోటి అయితే మీరు అయితే కెమెరా అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. వీళ్ళైతే OnePlus ఒప్పో Find X9 Proకి కాంపిటీషన్ అనేది తీసుకొచ్చి ఫోన్ అయితే మరి అన్బాక్సింగ్ చేసేది చూద్దాం. మరి 12GB ర్యామ్ 256GB వేరియంట్ అయితే 76,000 అయితే ఉన్నది. ఎఫెక్టివ్ ప్రైస్ అయితే 68,000కి అయితే రావచ్చు. మరి కేస్ అయితే ఇచ్చిళ్ళు బ్లాక్ కలర్ అయితే ఒకటి స్క్రూ ఇప్పనికి అయితే స్క్రూ డ్రైవర్ అయితే ఒకటి ఇచ్చిళ్ళు. దాంతో అయితే మీరు అయితే స్క్రూస్ అయితే ఇప్పి వేరే కెమెరా మాడ్యూల్ అయితే పెట్టుకోవచ్చు. బాక్స్లోనైతే 120W ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా USB కేబుల్ అయితే ఇచ్చిళ్ళు. Type-A to Type-C కేబుల్ అయితే ఇచ్చిళ్ళు. డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఫోన్ డిజైన్ అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇట్లనైతే ఉంటుంది. మరి మీకు ఎట్లా అనిపించిందో మీరు అయితే కింద కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి నాకైతే డిజైన్ అయితే నార్మల్ అయినా అనిపిస్తుంది. ఇంకా ఫోన్ వెయిట్ వచ్చేసి 220 grams అయితే ఉన్నది. బిల్డ్ క్వాలిటీ అయితే దీంట్లో గొర్రెల 7i ప్రొటెక్షన్ అయితే ఇచ్చిళ్ళు. పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి స్పీకర్ ఇచ్చిళ్ళు, USB Type-C ఇచ్చిళ్ళు, 2 మైకులు అయితే ఇచ్చిళ్ళు, ఇంకా సిమ్ కార్డ్ ట్రే అయితే ఉన్నది. ఇటు సైడ్కి అయితే ఏం లేవు. ఇక్కడైతే పైన అయితే మళ్ళీ ఇంకొక స్పీకర్ అయితే ఇచ్చిళ్ళు, మైక్ అయితే ఇచ్చిళ్ళు, ఇంకా IR బ్రాసర్ అయితే ఇచ్చిళ్ళు, వాల్యూమ్ రాకర్ ఉన్నది, పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాం. మరి డిస్ప్లే అయితే దీంట్లోనైతే 6.79 inches 2K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. LTPS AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. దీంట్లో పీక్ బ్రైట్నెస్ అయితే 7000 nits అయితే ఇచ్చిళ్ళు. పీక్ బ్రైట్నెస్ అయితే HBMM బ్రైట్నెస్ అయితే మనకి 2000 nits అయితే ఇచ్చిళ్ళు. స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకున్నట్టు దీంట్లో ప్రాసెసర్ అయితే 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 3nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, 12GB ర్యామ్ 256GB బేస్ మోడల్, LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో అయితే మనకైతే 7000 mAh బ్యాటరీ, 120W వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. వైర్లెస్ అయితే 50W అయితే ఇచ్చిళ్ళు. 15 minutes లో 50% అయితే ఛార్జ్ అయితే అవుతుంది మన ఫోన్ అయితే. వైర్లెస్ ఛార్జింగ్ అయితే 50W అయితే. పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే జంక్షన్ ఇంపాక్ట్ అయితే మంచిగా రన్ అయితే చేస్తుంది. అప్ టు 120 FPS లోనైతే మనకి జంక్షన్ ఇంపాక్ట్ అయితే రన్ అయితే AnTuTu స్కోర్ అయితే మనకి 40 lakhs అరౌండ్ అయితే వచ్చింది. AnTuTu స్కోర్ అయితే ఇంకా గీక్ బెంచ్ అయితే మనం ఇక్కడైతే రన్ అయితే చేసినాం. చూసుకోవచ్చు మీరు అయితే ఎంత వచ్చిన స్కోర్స్ అయితే. ఇంకా OS ఉన్న UI గురించి అయితే మాట్లాడుకుందాం. మరి Android 16 మీద వస్తుంది. 4 years మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయి. 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి అని చెప్తారు. సెన్సార్స్ అయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నది, ఫేస్ అన్లాక్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి డ్యూయల్ 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ 4G వాల్టేజ్ ఉన్నది, Wi-Fi 7 ఉన్నది, Bluetooth 6 ఉన్నది, NFC ఉన్నది. మనకి దీంట్లో అయితే USB 2.0 అనేది ఇచ్చిళ్ళు. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. దీంట్లో అయితే డిస్ప్లే అయితే బాగున్నది. మరి 2K డిస్ప్లే కాబట్టి నెక్స్ట్ లెవెల్ రెజల్యూషన్ అయితే వస్తుంది మనకి. దీంట్లో అయితే స్పీకర్స్ కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చేసరికి స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగున్నాయి. మరి నెక్స్ట్ లెవెల్ సౌండ్ అవుట్పుట్ కూడా వస్తుంది మనకు ఫోన్లోనైతే. బాగున్నది మరి సౌండ్ అయితే. ఇంకా డిస్ప్లే బాగా అనిపిస్తుంది చూస్తాను మాత్రం. మీరు కూడా చూడండి ఎట్లా అనిపిస్తుంది. కలర్స్ అవన్నీ బాగున్నాయి. ఇంకా L1 సపోర్ట్ కూడా ఉన్నది. మీరు Amazon Prime, నెట్ఫ్లిక్స్ అయితే HD క్వాలిటీలో అయితే చూసుకోవచ్చు. HDR వీడియో కూడా మనకి ప్లే అయితే అవుతుంది. మరి హ్యాప్టిక్స్ కూడా బాగున్నాయి. మరి హ్యాప్టిక్స్ కూడా సపరేట్ మోటార్ అయితే ఇచ్చిళ్ళు వీలైతే. కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి బ్యాక్ సైడ్ అయితే 50+50+200 MP పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కెమెరా శాంపుల్స్ అయితే బాగా వస్తున్నాయి. మరి బ్యాక్ సైడ్ అయితే మెయిన్ కెమెరాస్ అయితే బాగా వస్తున్నాయి. 200 MP పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఇచ్చారు కదా, దాని వల్ల కూడా మంచిగా వస్తున్నాయి కెమెరాస్ అయితే. ఇంకా మీరైతే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఎట్లయితే అవుపిస్తుంది చూడండి. స్క్రీన్ మీద తీసిన IP6869 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. నీళ్ళలో ముంచిన ఏం కాదు. ప్రైమరీ సెన్సార్ తోటి అయితే మీరైతే 120 FPS వీడియోని అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. ఈ ఆప్షన్ మంచిగా ఉన్నది. ఇంకా కెమెరాని అయితే మీరైతే వేరే తీసి మాడ్యూల్ అయితే ఇంకో మాడ్యూల్ అయితే మీరైతే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇదైతే వీళ్ళు ఎందుకు ఇచ్చిలో తెలియదు. మరి బ్రాండ్ వాళ్ళు అయితే ఇదైతే ఏమంత యూజ్ఫుల్ అయితే ఏమనిపించలేదు. ఇట్లా డిజైన్ అయితే మీరు అయితే చేంజ్ చేసుకొని వాడుకోవాలనుకుంటే వాడుకోవచ్చు. వేస్ట్ ఇది నన్ను అడిగితే వాళ్ళు ఎందుకు ఇచ్చిలో కూడా వాళ్ళకే తెలియాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ బాయ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో చూసుకుందాం. బాయ్ బాయ్.